దానిలో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని మా ప్రజలందరి తరపున మిర్యాలగూడ ప్రజలందరి తరపున మిమ్మల్ని వేడుకుంటూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. అలాగే 2-3 విషయాలు అధ్యక్ష తప్పుగా అనుకోవద్దు. మొన్న ఈ మధ్యనే మిర్యాలగూడ శాసనసభ్యులు వాళ్ళ కుటుంబానితో మొత్తాన్ని నామినేషన్లు వేయించినారని సోషల్ మీడియాలో చాలా చేశారు. బీఆర్ఎస్ పార్టీ నల్లబోతు భాస్కర్ రావు గారు ఆయన యొక్క వెన్నుపోటు గురించి నేను చెప్పాల్సిన అవసరం మీకన్నా నాకు తక్కువ తెలుసు. కేవలం కొంతమంది భయభ్రాంతులు చేస్తున్నాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా వచ్చితే వాళ్ళ దగ్గర మీకు మీ కౌన్సిలర్గా మీ కుటుంబ సభ్యుడిగా నా భార్య నా పిల్లలు మీకు తోడుగా ఉంటారనే ఉద్దేశంతో నామినేషన్ వేయడం జరిగింది తప్ప వేరే దురుద్దేశం లేదు, వేరే ఉద్దేశమే లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అండగా బిఎల్ఆర్ ఉండాలనే కోరికతోనే ఆ పని చేశాను తప్ప మాకు కాదు. నేను ఒక శాసనసభ్యుడిగా ఉన్నా, ఇది చాలు నా జన్మకి, ఇంతకన్నా నా జన్మకు అవసరం కూడా లేదు. అంతేగాని నా కుటుంబాన్ని రోడ్డు మీకు లాగి వాళ్ళ ఇష్టం వచ్చేట్టు చేశారు. అయినా భరణిస్తా మీకోసం, కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తల కోసం, రేవంత్ రెడ్డి గారి కోసం, మంత్రుల కోసం, ముఖ్యంగా జానారెడ్డి గారి కుటుంబం, రఘువీరన్న, జయవీరన్న, శంకరన్న ఆదేశాల వరకు నేను పనిచేస్తానని కూడా మీ అందరికీ మాటిస్తున్నా. అలాగే ఈ మధ్యనే సోషల్ మీడియాలో ఫోన్పే బ్యాచ్ ఒకటి ఉంది ఇక్కడ మిర్యాలగూడలో. ఆ ఫోన్ బ్యాచ్ సోషల్ మీడియా మిర్యాలగూడ వాళ్ళని ఎవరు పెట్టరు, నల్లగొండలోనే హైదరాబాద్లోనే పెడతారు. బిఎల్ఆర్ ఒక ఫేక్ చెక్ ఇచ్చాడు, ఒక ఫేక్ సీఎం గారిని మోసం చేశాడు అని ఈ మధ్యనే చేశారు. దయచేసి మీడియా మిత్రులకు ఒకటే చెప్తున్నా, నేను ఇచ్చిన చెక్కు ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా 2,33,00,000 రూపాయలు అంతే ఉన్నాయి అధ్యక్ష. ఇది బ్యాంక్ అకౌంటు, దీన్ని చూసుకోండి మీరు దయచేసి. ఆ రోజు నుంచి ఇంతవరకు కూడా ఒక్క రూపాయి కూడా డ్రా చేయకుండా 2,33,00,000 రూపాయలు అందుకే ఉంచాం. దేనికి ఉంచాం కూడా వివరణ చెప్తా మీకు. ఆ రోజు చెక్ ఇచ్చినప్పుడు సీఎం గారు ఇది సీఎం రిలీఫ్ ఫండ్ కింద పోతుంది, మనకు యూరియా వస్తుందా రాదా లక్ష్మారెడ్డి అన్నప్పుడు, సార్ ఇదైతే ఎట్టి పరిస్థితుల్లో మా రైతులకి యూరియా ఇవ్వాల్సిందే కోరితే, లక్ష్మారెడ్డి మీరు డైరెక్ట్గా మీ ఫరం నుంచి వస్తే ఇది సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేది, మనకు సబ్సిడీ రాదు, దీన్ని ఏదో రకంగా రైతు సంక్షేమానికి ఉపయోగించే విధంగా మిర్యాలగూడలోనే ఈ 2 కోట్లతో పాటు మిగతా డబ్బులు కూడా ప్రభుత్వం నుంచి రైతులకి ఏదైతే ఉపయోగపడుతుందో దాన్నే ఇస్తానన్నారు. దానికోసం వెయిట్ చేస్తున్నాం తప్ప ఈ బ్యాలెన్స్ చెక్కుని కానీ ఈ బ్యాలెన్స్ అమౌంట్లో రూపాయిని కూడా 2,33,00,000 రూపాయలు చూసుకోండి మీడియా మిత్రులారా. మీరు ఇప్పుడు చెప్పండి అది ఫేకో ఒరిజినల్లో మీరే తెలియజేయండి. బీఆర్ఎస్ వాళ్ళారా చూడండి, ఇక్కడ మా బిఎల్ఆర్ దగ్గర కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఫోన్ పే బ్యాచీల్లో సమిష్టిగా పనిచేసి సమిష్టి కార్యకర్తలతోని మేమందరం సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన దిశ నిర్దేశం ప్రకారం కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోతుంది తప్ప మేము దొంగతనం చేసే పని లేదు, దొంగతనంగా చేయాల్సినంత అవసరం లేదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆనెకలు పోయేటప్పుడు మీడియా మిత్రులందరికీ ఈ చెక్కు ఈ బ్యాంక్ అకౌంట్ అన్ని చూపిస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా దయచేసి. అలాగే ముఖ్యంగా మన ఇరిగేషన్ మినిస్టర్ గారు, నాకు పెద్దలు దిక్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ 2 ములకల కాలువ మేజర్